ఆ స్థలం పితృకార్యాలకు పెట్టింది పేరు. ఇక్కడ పితృకార్యాలు జరపడం వలన ఆ పితరులు అంటే చనిపోయిన పెద్దలకు నరక బాధల నుంచి విముక్తి కలుగుతుందని చెబుతారు. ఈ కారణంగానే ఆ క్షేత్రంలో పితృకార్యాలు నిర్వహిస్తూ వారికి పుణ్యలోకాలు కలిగేలా చేయడానికి ఎన్నో శ్రమలకు కష్టానికి వచ్చి మరీ వెళుతూ ఉంటారు. అదే బ్రహ్మకపాలం. హిమాలయాల్లో బదరీ క్షేత్రంలో బదరీనారాయణుని ఆలయానికి 1 కిలోమీటర్ దూరంలోనే ఉన్న బ్రహ్మకపాలం చరిత్ర, విశిష్టత, అసలు ఈ పుణ్యభూమికి బ్రహ్మకపాలం అన్న పేరు రావడానికి కారణమేంటి అన్న విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. బదరీ క్షేత్రానికి వెళ్లే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా దర్శించే స్థలం బ్రహ్మకపాలం. ఇక్కడ పితృదేవతలకు పిండ ప్రదానాలు చేస్తారు. ఈ బ్రహ్మకపాలంలో పితృదేవతలకు పితృకార్యాలు నిర్వహిస్తే వారికి శాశ్వత స్వర్గప్రాప్తి కలుగుతుందని చెప్తారు. హిమాలయాల్లో బదరీ ఆలయానికి సుమారు 1 కిలోమీటర్ దూరంలోనే అలకనంద నది ఒడ్డున సుమారు 10 అడుగుల పొడవు, 6 అడుగుల ఎత్తు, 4 అడుగుల మందం ఉన్న ఒక పెద్ద బండ ఉంటుంది. అదే బ్రహ్మకపాలం. ఈ బ్రహ్మకపాలం వెనుక, ఇక్కడ పిండ ప్రదానాలు చేయడం వెనుక పెద్ద పురాణ కథనమే ఉంది. పూర్వం ఒకసారి బ్రహ్మ విష్ణువుల మధ్య నేను గొప్ప అంటే నేను గొప్ప అన్న వాదం వచ్చిందట. ఆ పరిస్థితిలో శివుడు భూనభోంతరాలకు తాకేలా లింగాకారంలో ఉద్భవించి ఆ లింగం ఆది అంతాలు తెలుసుకుని రండి, అలా ఎవరు కనుక్కోగలుగుతారో వారే గొప్ప అన్నాడు. సరేనని చెప్పి ఆ లింగం ఆది అంతాలు కనిపెట్టడానికి బయలుదేరారు బ్రహ్మ విష్ణువు. కాని అది సాధ్యం కాలేదు వారికి. అయితే బ్రహ్మదేవుడు మాత్రం తాను దానిని కనిపెట్టినట్టు శివుడితో అబద్ధం చెప్తాడు. ఆ అబద్ధానికి కోపించిన శివుడు భైరవుణ్ణి సృష్టించి అసత్య దోషానికి ఫలితంగా బ్రహ్మ తన పంచముఖాలలో ఏ ముఖంతో అయితే అసత్యమాడాడో ఆ ముఖాన్ని తీసివేయవలసిందిగా ఆదేశిస్తాడు. శివుడి ఆదేశం ప్రకారం చేసిన భైరవుడికి బ్రహ్మహత్యా దోషం చుట్టుకుంటుంది. ఆ బ్రహ్మహత్యా పాతకం నుంచి బయటపడే మార్గాన్ని సూచించమని కోరిన భైరవుడికి ఎక్కడైతే బ్రహ్మదేవుడి తలపడిందో ఆ ప్రదేశాన్ని దర్శించడం వలన ఆ పాపం తొలగిపోతుందని చెప్తాడు శివుడు. అలా బ్రహ్మ తలపడిన ప్రదేశమే బ్రహ్మకపాలంగా ప్రసిద్ధి చెందింది. ఆ తరువాత బ్రహ్మదేవుడు తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడ్డాడు. బ్రహ్మ తలపడిన ప్రదేశం పితృకార్యాలకు ప్రసిద్ధి చెందుతుందన్న వరాన్నిస్తాడు శివుడు.